మావిగన్ అని అమరావతిని అపహాస్యం చేశారు. రోత పలుకులతో అవమానించేలా జగన్ తీరు ఉంది. జగన్ తానా అంటే తందానా అని చెప్పుకునే నాయకులు రెడీ అయ్యారు. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు జగన్ అయితే అతని చుట్టూ చిడతలు వాయించేవారున్నారు. ఈ సన్నివేశం ప్రజలంతా చూసి జగన్ చిడతల నాయకుల గురించి తెలుసుకోవాలని మనవి. విజయవాడలో కార్పొరేటర్గా కూడా గెలవలేని ఒక నాయకుడు మా మీద విమర్శలు చేస్తున్నాడు. నీ తండ్రి టీడీపీ గురించి ఎంత గొప్పగా చెప్పారో ముందు తెలుసుకో. అమరావతి రాజధాని గురించి ఒక్కసారి నీ తండ్రి మాటలు వినాలని సూచిస్తున్నా. ఏపీ రాజధాని అమరావతి కావడం ద్వారా విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్ ను వీడి నువ్వు నీ తండ్రి టీడీపీలో చేరినట్టు ప్రకటించారు. 4 దశాబ్దాలుగా నీ కుటుంబం రాజకీయాల్లో ఉంది. నీ గుణదల అడ్డాలో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయకుండా మీరే అడ్డుకున్నారు. గుణదల ఫ్లైఓవర్ మేము అతి త్వరలోనే ఈ పనులు పూర్తి చేస్తాం. ఇప్పటికీ బియ్యం మాఫియాను ప్రోత్సహించేది నువ్వు కాదా? అసలు నీవు ఎక్కడి నుంచి పోటీ చేస్తావో నీకు తెలీదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేటర్లను గెలిపించి చూపించు. నా మీద విమర్శలు చేస్తే ఏదో ప్రచారం వస్తుందని మాట్లాడకు. ప్రజలకు ఎవరేంటో తెలుసు. మీ సంగతి వాళ్లే చూసుకుంటారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం యొక్క సంక్షేమం కోసం 24 గంటల్లో 18 గంటలు వారు ఆ కార్యక్రమాలే చేస్తుంటే చూస్తుంటే ఎన్నో కుట్రల్లో కూడా ఏ విధంగా అంటే మనం వినటానికి కూడా వినలేని కుట్రలు, కాన్స్పిరసీలు తీసుకొస్తా వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ప్రతిపక్ష నాయకుడు అనే విషయం కూడా లేకుండా ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వారి బృందం చేసే డ్రామాలు చూస్తుంటే చాలా ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. మనం అందరం కూడా అమరావతి తెచ్చుకునే రోజు, పార్లమెంట్లో బిల్లు వేసే రోజు ఆయన మావిగన్ అని ఒక రోత పదం, ఇంటానికే రోతగా ఉండే పదం, ఒక అమరావతిని అపహాస్యం చేసే విధంగా ఒక రోత పదంని వాడి మన రాజధానిని అపహాస్యం చేయటమే కాకుండా ఒక కామెడీ పీస్గా తయారు చేయడానికి చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఇక వాళ్ళకు తోడు వాళ్ళ అనుచరులు, ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు. వీళ్ళు మొన్నే చెప్పా, ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన ఏది చెప్పినా వెనక చిడతల అప్పారావులు ఉంటారు, చిడతలు వాయించే వాళ్ళు ఉంటారు. ఆయన తానా అనగానే ఇలా తందానా, లేకపోతే ఇంకొకళ్ళు. ఇది ఒక ముత్యాల ముగ్గులో చిడతల కొట్టుకునే కార్యక్రమాలాగా ఇక్కడ కొంతమంది నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అందరూ తయారయ్యారు. చూస్తే ఆ సినిమాలో ఉన్న సన్నివేశం కూడా మొన్నే చూశాను, ఆయన మీకు కూడా చూపించాలి. చూస్తే ఏ విధంగా ఉందంటే చూడండి, చిడతలు ఎట్టా కొడుతున్నారు. అయినా జగన్ రెడ్డి కనుక రావు గోపాలరావు అయితే ఈ చిడతగాళ్ళందరూ కూడా ఇవాళ చిడతలు, ఒకళ్ళు ఆహో అంటే ఒకళ్ళు ఓహో అని, ఒకళ్ళు చిడతల అప్పారావు అయితే ఇంకొకళ్ళు బ్యాండ్ వాళ్ళ వాయిద్యగాళ్ళు లేక బిహేవ్ చేస్తా అతని యొక్క అపహాస్యం చేసిన అతని రోత పదాన్ని కూడా వీళ్ళు ఏదో పెద్ద గొప్ప పదం లాగా ప్రచారం చేసుకోబోతున్నారు. దాంట్లో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, నన్నేదో విమర్శిస్తే ఇతనికి ఏదో పేరు బాగా వచ్చేస్తుంది, నేను పెద్ద నాయకుడిని అయిపోదాం అనుకుంటున్నారు. కానీ ఆ నాయకుడికి నిజంగా చూస్తే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు. ఆ కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు ఏమంటాడంటే ఎంపీ అంటే మట్టి, పీ అంటే ఏంటో ప్యాకాట్ అని. మరి నిజమే, వాళ్ళ ఎంపీలందరూ అదే స్థాయి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి వేరేది తెలియదు కాబట్టి ఎంపీ అంటే పదం వాళ్ళకి మట్టి ప్యాకాట్ లాగే కనపడుతుంది. కానీ ఇండియాలో ఉన్న ఎంపీ అంటే మంచి పనులు చేసే వ్యక్తులం కాబట్టి మేము ఎంపీలు అయ్యాం. నువ్వు ఎప్పుడూ అందుకే గెలవలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఒక విషయం చెప్తున్నా, మీ నాన్న తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కనుక నువ్వు చూస్తే నువ్వేం ఆలోచనలో ఈ మావిగన్ను నువ్వు ఏంటో నాకు అర్థం కావట్లా. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాక్షిగా, ప్రెస్ సాక్షిగా ఆయన చెప్పిన మాటలు, వాళ్ళంతా కూడా రైతులంతా కూడా తెలుసు నాకు. నేను వెళ్ళి ఒక మీటింగ్లో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైపోయింది. వాలంటరీగా సంతోషంగా వాళ్ళందరికీ వాళ్ళు మెచ్చి ఇక్కడ మనకు అమరావతి వస్తుంది, క్యాపిటల్ సిటీ వస్తుంది, మేము వాలంటరీగా ఇస్తున్నాం అన్న తర్వాత మళ్ళీ ఆ ఏరియాలో కానీ ఆ గడప కానీ ఇంతవరకు తొక్కలేదని చెప్పేసి నేను చెప్తాను. అదే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది.
వాళ్ళందరికీ వాలంటీర్గా ఇస్తున్నారు, వాళ్ళందరికీ వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. మనం రాజకీయాలు నడపడం భావ్యం కాదు. నేను అక్కడికి వెళ్ళనని చెప్పేసి నేను ఆ రోజున కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి నేను చెప్తాను. అదే కాదు, రోడ్ల మీద ఉన్నటువంటి గుళ్ళ గురించి కూడా ప్రస్తావన వస్తే నేను ఒకటే చెప్పా. 40 ఏళ్ళుగా ఉన్నటువంటి గుళ్ళలో వచ్చి జోక్యం చేసుకుంటా ఎక్కడో మారుమూలుగా ఇందాక నాని అన్నట్టు మూల ఉన్నటువంటి విజయవాడని వాళ్ళు క్యాపిటల్ చేస్తున్నాడు ఆయన. మాకు ఒక స్వతంత్రం వస్తుంది, మాకు ఇక్కడ క్యాపిటల్ ఏరియా అవుతుంది. కాబట్టి మీరు ఎవరో కూడా అనవసరంగా ఆటలో తలదూర్చి మీరు పోటీ చేయొద్దు, రోడ్లు వెడల్పు చేయనివ్వండి. ఆయన ఆ రోజు మాట్లాడతా, నేను అమరావతి, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా తీసుకున్నాను కాబట్టి నేను వాలంటరీగా కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని నువ్వు నీ తండ్రి బహిరంగ వేదిక మీద అందరి ముందు చెప్పి మళ్ళీ ఇవాళ నువ్వు మళ్ళీ రంగులు మార్చడం. అసలు నేను ఒకటే కోరుతున్నా, గత 43 సంవత్సరాలుగా నీ కుటుంబం అంతా రాజకీయాల్లో ఉంది. రాజకీయాల్లో ఉన్న నీ కుటుంబం ఏ రోజన్నా విజయవాడలో ఈ కార్యక్రమం చేశాం, ఈ అభివృద్ధి కార్యక్రమం చేశాం అని చెప్పుకునే చరిత్ర 43 సంవత్సరాల నుంచి నీకున్నదా? నీ ప్రాంతంలో ఉన్న గుణదల్లో ఉన్న రైల్వే బ్రిడ్జిల్ని కూడా గత 20 సంవత్సరాల నుంచి అడ్డుకుంది నీ కుటుంబం, నువ్వు కాదా? కానీ మేము అధికారంలోకి వచ్చి రాగానే ఇంకొక నెలలో గుణదల ప్రాంత వాసుల చిరకాలిక కోరిక, విజయవాడ నగర వాసుల చిరకాంత కోరిక అయిన ఆర్ఓబీలు 2 316 ఎల్సీ నెంబర్ 316 ఎల్సీ నెంబర్ 8 కూడా తీసుకొచ్చి అభివృద్ధికి పేటెంట్ ఏంటో చూపిస్తాం. అసలు ఒక్కటే కోరుతున్నా, నువ్వు నన్ను విమర్శిస్తే నువ్వేదో పెద్ద నాయకుడు అయిపోతావు అనుకుంటున్నావేమో. నీకు 2 విషయాలు చెబుతున్నా. నువ్వే చేపించేది బియ్యం, మొన్న కూడా మా కరిముల్లా చెప్పాడు పేరు, నీ అనుచరుడు ఎవరైతే చేస్తున్నాడో బియ్యం మట అని. అంతేకాకుండా మట్టి చేసేది నువ్వే, అన్నీ చేసింది కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసింది నువ్వే. ఇప్పటికీ మా వ్యక్తులు అంటున్నారు ఏదో మా బియ్యం కూడా ఇంకా చేస్తున్నాడని, దాన్ని కూడా చూస్తున్నాం. ఒక్క విషయం చెప్తా, గుర్తుంచుకో, నువ్వు అసలు ఎక్కడి నుంచి నుంచుంటావో నీకు తెలియదు. నువ్వు ఎందుకంటే విజయవాడ నాయకులు ప్రజలందరూ కూడా ఒక శాపం ఇచ్చారు, నువ్వు కార్పొరేటర్ కూడా గెలవలేవని. ఎందుకంటే నువ్వు విజయవాడని ఒక రక్తపు వాడగా చేసింది నీ చరిత్ర, నీ కుటుంబం. అంతేకాకుండా విజయవాడలో కుల మతాలు మంటరే పెట్టింది నువ్వు, నీ కుటుంబం. మేమందరం ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి నీతో మరి ఒక్కటే, రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, నువ్వు నచ్చిన వార్డుని సెలెక్ట్ చేసుకో. నువ్వు అక్కడి నుంచి దారుణంగా ఓడిపోతే తెలుసుకో, నువ్వు అట్లీస్ట్ ఒక కార్పొరేటర్ కింద గెలిచి నేను ఒక నాయకుడిని అనిపించుకుంటావని నేను తెలియజేసుకున్నాను.